హలో అండి. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చూడండి, వేడి వేడి గుడ్లు టమాటా ఫ్రెండ్స్. ఇంకా మీరేమేమి చేసుకున్నారో కమెంట్ పెట్టండి, ఓకేనా. ఫస్ట్ మనమైతే గుడ్ల కర్రీ చేయడానికి ఒక 12 ఎగ్స్ వాటర్ వేసి బాయిల్ అవ్వడానికి పెట్టేశాము. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాక ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 kg ఆనియన్ కట్ చేసి బాగా శుభ్రంగా కడుక్కొని ఆయిల్లో వేసేసేయాలి. చూడండి, ఇలా వేసిన తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసేయాలి. అప్పటి వరకు మనకు బాగా వాటర్ వచ్చేసి మెత్తబడిపోతుంది ఆనియన్. తర్వాత మనం అందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఇలా మూత తీసిన తర్వాత ఆనియన్ మొత్తం ఇట్లా వాటర్ లాగా వచ్చేసి మెత్తబడిపోయింది. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అలాగే అందులో ఒక 1 టీ స్పూన్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మనము స్టవ్ మీద వాటర్ వేయకుండా మూత పెట్టేసి ఇంకో 5 minutes అలాగే పెట్టేసేయాలి. తర్వాత 5 minutes తర్వాత మూత తీసి చూస్తే మనకు ఆనియన్ మొత్తము ఇలా చూడండి కలర్ మారిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన కూడా పోతుంది. తర్వాత మనము ఒక 2 స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మేమైతే ఒక 2 స్పూన్ల కారం వేస్తున్నాను. తర్వాత కారం వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, మొత్తము ఇలా పీసెస్కు కర్రీ మొత్తము ఇలా రెడ్ కలర్ అయిపోయింది కదా కారం వేయగానే. చూడండి, కానీ కారం ఎక్కువ ఏం వేయలేదు, అది కారం రెడ్గా ఉంది కాబట్టి అలా కలర్ కనిపిస్తుంది. తర్వాత ఇందులో మనము వాటర్ వేసుకున్నాక మూత పెట్టి పెట్టేసేయాలి 5 minutes. అప్పటి వరకు చూడండి, ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి. పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇందులో మనము టేస్ట్ రావడానికి ఒక 1/2 kg ఆనియన్, ఒక కొత్తిమీర కట్ట కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేస్తే చాలా బాగా ఉంటుంది. చూడండి, నేనైతే ఇందులో రెడ్ కలర్వి ఒక 1/2 kg ఆనియన్, ఒక కొత్తిమీర కట్ట, కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసుకుంటే మూత పెట్టి పెట్టేసేయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 minutes లో ఫ్లేమ్ మీద మూత పెట్టి పెట్టేసి తర్వాత మనము ఉడకబెట్టుకున్న గుడ్లు పొట్టు తీసేసి మధ్యలో ఘాటు పెట్టి కర్రీలో వేసేసేయాలి ఫ్రెండ్స్. మధ్యలో ఘాటు ఎందుకు పెట్టాలంటే మనకు కొంచెము కర్రీలో ఉన్న ఉప్పు కారం అవన్నీ గుడ్ల లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి. చూడండి, గుడ్లు అయితే పొట్టు తీసేసాము. ఇప్పుడు ఒక్కొక్కటి మనము ఘాటు పెట్టి కర్రీలో వేసేసేయాలి. వేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద 5 minutes పెట్టేసి దించేసేయాలి. ఇంకా వేడి వేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సేమ్ మీరు ఇదే విధంగా ట్రై చేయండి. ఇంకా ట్రై చేసి కర్రీ తిన్నాక చెప్పండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. అలాగే మీకు ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా ఏ కర్రీస్ మీకు నచ్చుతాయో కామెంట్లో కామెంట్ పెట్టండి, ఓకేనా. మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందు ఉంటాము. ఇంకా మీరు ఈరోజు ఏమేమి కర్రీస్ చేసుకున్నారో కామెంట్ పెట్టండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, ఈరోజైతే మన కిచెన్లో వచ్చేసి ఇంకా పప్పు అలాంటివి ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఈరోజైతే లంచ్లోకి ఈ విధంగా ఉల్లిగడ్డ, కోడిగుడ్లు, టమాటో వేసి చేస్తున్నాను. ఇంకా మీరైతే మా పిల్లలైతే ఇలా కొందరికి ఉడకబెట్టినవి అంటే ఇష్టము, కొందరికి ఇంకా గుడ్లు పగలకొట్టి వేసి చేస్తే బాగుంటాయి. కానీ ఇంకా నేనైతే ఈరోజు ఈ విధంగానే చేశాను. ఎందుకంటే ఇంకా 2 కర్రీస్ ఒకరికి పగలకొట్టి ఒకరికి ఉడకబెట్టి అంటే కాలేదు, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.